మొబైల్ అనే మాయగాడు కరోనా లాక్డౌన్కు ముందు పిల్లల మొబైల్ వాడకానికి ఒక పరిమితి ఉండేది. మహమ్మారి సమయంలో ఆన్లైన్ పాఠాల పేరట వారి చేతిలోకి వచ్చిన మొబైల్ అనే మాయగాడు వారిని సులభంగా వదలడం లేదు. పాఠాల పేరుతో చేతిలోకి వచ్చిన మొబైల్ అలవాటుగా మారి ఇప్పుడు సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 5/17 ఏళ్ల పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం రోజుకు కనీసం 60 నిమిషాలు మరియు వారానికి కనీసం 3 రోజులు పరుగులు, ఆటలు, తక్కువ బరువులు ఎత్తడం వంటి శారీరక చటువటకాలు అవసరం. కానీ భారత్లో టీవీ, మొబైల్ వాడకం వల్ల పిల్లలు ఈ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కుటుంబ పరంగానూ సామాజికంగానూ వారు వేరుపడుతున్నారు. పాఠశాలల్లో పరిస్థితి భారతీయ విద్యా వ్యవస్థలో ప్రస్తుతం పాఠశాలలు, కాలేజీల్లో పిల్లల మొబైల్ వాడకానికి నిషేధముంది. అయినా 11% పిల్లలు మొబైల్ని పాఠశాలకు తీసుకెళ్తున్నారు. కానీ ఇంట్లో మరియు బయట మొబైల్ వాడే పిల్లల సంఖ్య ఎక్కువ. 42% పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉన్నారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యయనం చెబుతోంది. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 10 ఏళ్లలోపు ఉన్న పిల్లల్లో 37.8% ఫేస్బుక్ ఖాతా కలిగి ఉండగా 21.3% ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఈ సంఖ్య 2025 నాటికి మరింత పెరిగింది. ఆరోగ్యంపై ప్రభావం భారత వైద్య పరిశోధనా సంస్థ భోపాల్లో టీవీ మరియు మొబైల్ వాడే పిల్లల మానసిక పరిస్థితిపై అధ్యయనం చేసింది. దాని ప్రకారం మొబైల్ అలవాటు పడ్డ మొబైల్ వాడే పిల్లల మానసిక పరిస్థితిపై అధ్యయనం చేసింది. దాని ప్రకారం మొబైల్ అలవాటు పడ్డ పిల్లల్లో ఆందోళన, అసహనం, నిద్రలేమి, టెన్షన్ కనిపించాయి. పరిశోధన ప్రకారం 25.7% పిల్లల్లో స్మార్ట్ ఫోన్ వాడకం వారి వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది. కారణాలు: స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల పిల్లల్లో ఏకాగ్రత, దృష్టిలోపం కలిగి తరగతిలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. నిరాశ, త్వరగా కోపం రావడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వంటి లక్షణాలు పెరుగుతున్నాయి. పాఠశాలలో పాఠ్యాంశాల చర్చ కోసం చాట్ గ్రూపులు ఉన్నాయి. అందులో సక్రియంగా లేనివారు ఫోమోమైన ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మా కారణంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. నోటిఫికేషన్లను నిరంతరం చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని చదువుపై దృష్టి తగ్గుతోంది. మొదట మెడనొప్పి, కంటి సమస్యలు, చూపులోపం, వేళ్ల నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి. సంభాషణతో పాటు భావోద్వేగ బంధం కూడా తగ్గిపోతోంది. పరిష్కారాలు: రేడియో నుండి స్మార్ట్ ఫోన్ వరకు ప్రతి తరం కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. వాటిని ఎలా నియంత్రించాలో నేర్చుకోవాలి. పిల్లలు మొబైల్ ఎందుకు అడుగుతున్నారో ఆలోచించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనాలి. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అరికట్టడానికి పెట్టిన నియమాలను తల్లిదండ్రులు ఖచ్చితంగా పాటించాలి. కుటుంబంతో వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్లడం, ప్రతి రాత్రి ప్రతి రాత్రి అందరితో కలిసి భోజనం చేయటం, ఆటలు ఆడటం. ఈ సమయంలో మొబైల్ను దూరంగా పెట్టాలి. మొబైల్ అధిక వాడకం వల్ల వచ్చే సమస్యలపై పిల్లల్లో అవగాహన పెంచాలి.